అండ్ సైజు ఉండేవి, చిన్న పాంప్లెట్ ఏ సైజు తెలియదు కానీ ఇంత వచ్చాయి. కార్లో తీసుకెళ్ళేవాళ్ళం, ఎవరు కుర్రోడు పక్కన తీసుకెళ్ళేవాడు, బాబు కొంచెం ఇచ్చేవయ్యా లోపల ఎవరు ఇచ్చారు అని చెప్పి దారి పోయినోడికి ఇచ్చి పంపించేవాడు లోపలికి. అంటే మన గుర్తుపట్టినంత ఓకే వ్యక్తికి ఇచ్చి పంపించేవాడిని. నేను అరగంట లోపలికి లేవాడిని. ఈలోపు చదివిన ఎవరు కింద పేపర్ అసలు పడేసేవాడు కాదండి. పొయిటరీగా ఉండేది, చదువు వేసేది, విషయం ఎంత ఉండేది, ఇంకోటి చూపించాలనిపించేది, ఆ పదాల పొందికలు బాగుండేవి. ఓవరాల్గా నాకు ఈ సత్యాగ్రహి అవార్డు అనేది అట్లా ఒక 3-4 months పాటు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పొయిటరీ రాసి ఈ సత్యాగ్రహి అవార్డు అండి. అసలు ఎవడి సత్యాగ్రహి అనేలాగా ఒక ఠాగూర్ సినిమా లాగా అక్కడే చూపించా. ఒక టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అయిపోయారు. టాక్ ఆఫ్ ద పార్టీ, నో డౌట్. ఎందుకంటే కంటెంట్ బాగుండేది, ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎవరో తెలియదు వాళ్ళందరూ కార్యకర్తలు ఎవరు తెలియదు, అసలు ఎవరు తెలియదు అండి. నేను సత్యాగ్రహాన్ని నాతో పాటు వచ్చే నా ఫ్రెండ్స్, నా బాయ్స్ తప్ప ఎవరు తెలియదు అసలు. అట్లా నేను 3-4 months పాటు అందరూ నా పాంప్లెట్స్, సత్యాగ్రహి పాంప్లెట్స్ చిరంజీవి గారి టేబుల్ మీద ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఉన్నాయి. ఇప్పుడు శ్రావణ్ యువరాజ్ లీడర్ ఇప్పుడు మన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన సత్యాగ్రహి అవడని అనుకునేది అందరూ అనుకున్నారు. ఎందుకంటే పొయిటిక్గా ఉంది, ఎఫెక్టివ్ లాంగ్వేజ్ వాడుతున్నాం కదా. చిరంజీవి గారికి మొదటే తెలుసా ఇది? తెలియదు, ఆయన తెలియదు. చివరికి ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి, ఇక పాంప్లెట్స్ ప్రచారాలన్నీ బంద్ చేస్తున్న టైంలో లాస్ట్ ఒకటి పరకాల ప్రభాకర్ గారు అల్లరి చేసిన తర్వాత కొంచెం నైరాశ్యంతో ఉన్నప్పుడు కొంతమంది పార్టీ వాళ్ళు ఉత్తేజించడం కోసమని యుగ పురుషులు టైటిల్ పెట్టి ఆ ఎపిసోడ్ గురించి రాస్తూ చిరంజీవి గారికి ఒక మోటివేషన్ ఇచ్చే డైలాగ్స్ స్టాంజ్ రాశా. క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుడని తొలిగాయా కష్టాలు, మదరకైనా మహాత్మునికైనా దాపునకొచ్చాయా సుఖాలు, కారణ జన్ములకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష, మహేష్ వడ్డీ అని పేరేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఓకే, అప్పుడు అసలు పేరు పెట్టారు. అప్పుడు పెట్టాక లాస్ట్ అయిపోయింది టైం, ఇంకా అప్పుడన్నా డెలివరీ పెట్టి ఓపెన్ అవ్వాలా. ఇవ్వగానే ఫోన్ మోగడం మొదటిని పాంప్లిమెంట్ ప్రతి 10,000 మంది 10,000 కాపీల మీద నా ఫోన్ నెంబర్ ఉంది కదా. ఫోన్ మోగుతా ఉంటే నేను సరైన వ్యక్తి యజ్ఞమూర్తి, ఆయన ఫోన్ చేస్తే ఎత్తుదాం. ఇది మనం రోజు ఫేస్ టు ఫేస్ మాడుతున్నాం, బట్ యూ డోంట్ నో దట్ ఐఎమ్ సత్యాగ్రహి. సో అట్లా పార్టీ చిరంజీవి గారు దగ్గరగా ఉండే పెద్ద నాయకులు ఫోన్ చేసేదాన్ని కరెక్ట్గా నేను అనుకున్న వ్యక్తి ఫోన్ చేశారు. నేను కూడా హలో ఎవరు అయ్యా సత్యాగ్రహి గారు, నేను వాయిస్ మాట్లాడా. సత్యాగ్రహి గారు 3 నెలలుగా మీరు అజ్ఞాతంగా ఉండి ఎంతో సేవ చేశారు, మీరు ఎవరో చూడాలనుకుంటున్నాము, ఒకసారి మీరు దర్శన భాగ్యం కలగ చేస్తారా అంటే వస్తారండి అని వెళ్ళా. పవన్ బెళ్ళప్పించి వెళ్ళా. సార్ ఏంటి సార్ ఫోన్ చేశారేంటి అన్న. నేనా మహేష్, నీకు చేయలేదే అన్నాడు. చేయలేదా, మీ నెంబర్ నుంచి వచ్చినట్టుందండి అని ఆయన ముందు నిలబడి ఫోన్ కొట్టా. ఆయన టేబుల్ ఫోను సత్యాగ్రహి రింగ్ అవుతా ఉంది. సత్యాగ్రహి నువ్వా అన్నాడు. నేనే అన్నా. మహేష్ నువ్వా అన్నాడు. నేనే సార్ అన్నా. సత్యాగ్రహి నువ్వా అన్నాడు. నేనే సార్, మహేష్ బట్టి నా ఒరిజినల్ నేమ్ అండి, మీ ఆధార్ కార్డు చూపించమన్నారా అలా అనేసరికి ఆశ్చర్యం. అలాగా రెగ్యులర్గా వస్తున్నా కదా ఆఫీస్కి, మా ముందు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము కానీ ఈ విషయం బయట పెట్టలేదు. చెప్పలేదంటే నేనని తెలిస్తే అది తిరిగిపోతుంది సార్ మీకు, నేను గొప్ప రాసిన సరే లైట్గా ఉంటుంది. ఎందుకు ఎవరా వ్యక్తి? ఆయన ఉమామహేశ్వరరావు అని, ఓకే, బసవరాజు శ్రీనివాస్ గారు అని ఇప్పుడు ఆయన బీజేపీలో ఉంటున్నారు. ఆయన గదిలో రాగానే శ్రీనివాస్ గారు మహేష్ సత్యాగ్రహి అన్నాడు. నిజమా అన్నాడు. అవును, నా ఫోన్ నెంబరు పాంప్లెట్ నెంబర్ మహేష్దే అన్నాడు. అప్పుడు ఆయన ఇట్లా పట్టుకుని తీసుకెళ్ళి చిరంజీవి గారి గదిలో తీసుకెళ్ళాడు. 3 నెలలు రోజు అడుగుతున్నా చిరంజీవి గారిని నేను చూసేవాడినే తప్ప నేను గదిలోకి వెళ్ళే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం కానీ అసలు నేను ఒకటి దృష్టి పడాలని నా కోరిక లేదు, నేనేది చేయాలని తప్ప. అదే తీసుకెళ్ళి సార్ సత్యాగ్రహి అన్నారు. మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నారు కదా, మీరు ఎప్పుడు గదిలో రాలేదేంటి అన్నాడు చిరంజీవి గారు. అంటే మీతో నా పని ఏంటి సార్ అన్న. ఆయన షాక్ చూశారు. ఇంతమందిలో ఒకడో వేళ నాతో పని వాడి అందరికీ నాతో పని అన్నట్టుగా. అట్లా ఆయన కూడా నేను రైటర్గా తెలియటం, పార్టీ కనుక కావాలంటే నన్ను నాతో రాయించటం, అట్లా నేను చిరంజీవి గారికి అందరి దృష్టిలో, పార్టీ నాయకులందరి దృష్టిలో పడ్డారు. 18 మంది ఎమ్మెల్యేలు, కన్నబాబు గారు కానీ, గంటా గారు కానీ, బొత్స గారు కూడా తెలుసు నేను, మన పార్టీ కాకపోయినా.
రైటర్గా. రైట్. అలాగా ఒక గుర్తింపు గౌరవం నాకు దక్కినాయండి. అది నేను అనుకుంటాను ఈ డెస్టినీకి దేవుడు ఇచ్చిన ఒక రూట్ అది. అదే అట్లా ఆ పరిచయం. అట్లా చిరంజీవి గారితో పరిచయం అవటం, ఆ పరిచయం 5-6 ఏళ్ల పాటు కొనసాగటం, ఉమ్, ఏనాడు నేను ఏ ఆబ్లిగేషన్ ఆయనకి పెట్టకపోవటం, నోరు తెలిసి నాకు ఇది కావాలన్నయ్య అని అడగటం, ఆయన అడగలేదు అడగలేదు. ఇప్పుడు అడిగింది ఏమంటే ఈ సినిమానే, సినిమా. చిన్న అవకాశం ఉండని అడిగా. ఉమ్, ఆయన ఒక గొప్ప మనసుతోటి ఈ 6 ఏళ్ళు నా జీవితానికి సరిపడా కాదు, 60 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతకడానికి సరిపడా జీవితాన్ని ఇచ్చాడు ఆయన. అదే, ఆ. అంటే ఆ అదే అవకాశం కాకపోతే అంత గుర్తింపు వచ్చేది కాదండి. అంటే మీ వాయిస్ కల్చర్ ఆయనకు తెలుసు, మీ లుక్స్ ఆ క్యారెక్టర్కి సరిపోతే అన్ని ఉంటాడు. అటువంటి చెప్పిద్దాము. మొత్తానికి ఆయన ఏ నమ్మకంతో ఇచ్చారనేది నాకు పెద్ద అది మిస్టరీ నాకు. సో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారు. అది దేవుడి దయ అండి. సో ఇప్పుడు భాష గురించి ఇంత చెప్పారు కదా, ఉమ్, ఈ భాష అనేది, ఈ తెలుగు మీద ఆ పట్టు అనేది ఉమ్, రథమిక్క ఆ ప్రాసలతోటి ఉమ్. ఆ రాయటం అనేది ఎలా అబ్బింది మీకు? నేను చెప్పాలంటే సార్, నేను చిన్నప్పటి నుంచి పాట అంటే బాగా ఇష్టం. సినిమా పాట, సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా పాట అంటే మరీ ఇష్టం. అలా వెంట 10th క్లాస్ టైంలోనే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఆ గ్యాప్లోనే 5-6 months గ్యాప్లోనే ఒక పాత పుస్తకాలు దగ్గర పెట్టి రేడియోలో పాట అంటూ 150 పాటలు రాసుకున్నా. మధ్యలో మిస్ అయిపోయి ఓకే. ఇంక నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి జంప్ అయ్యేవాడు, గ్యాప్ ఇచ్చేవాడిని. మళ్ళీ ఆ పాట వచ్చినప్పుడు టేప్ రికార్డు కూడా లేని రోజులు అయ్యి అదే. మా ఇంట్లో రేడియో పాట, రేడియోనే అవి అట్లా. దాంతో అట్టా సాహిత్యంతో సినిమా పాట సాహిత్యాన్ని దగ్గర చేసింది. ఓకే. సినిమా పాటతో సినిమా పాటతోనే, సినిమా మీద పాట మీద ఉన్న మక్కువే రైటర్గా నన్ను భాషాపరంగా, నన్ను సాహితీపరంగా దగ్గర తీస్తుంది. అట్లా రాస్తున్న అట్లా పాటల మీద మక్కువతోటే నేను భాష మీద ప్రేమ పెంచుకున్నాను. అట్లా మళ్ళీ సినిమా వదిలిపెట్టి నేను మధ్యలో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మెడ్రాస్లో నుంచి బ్యాక్ వచ్చేసి హైదరాబాద్లో 96లో రియల్ ఎస్టేట్ చేశాను. 10 సినిమాలు చేశారన్నారు కదా, ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి? అంటే మా బ్రదర్కి కొంచెం హార్ట్ ఎన్లాజ్మెంట్ అయింది సార్. మా అన్నయ్య గారికి సిక్కారు ఆయన, బెడ్ రిడన్ పరిస్థితి, ఆయన కుటుంబాన్ని చూడాల్సిన పరిస్థితి. సిస్టర్ మ్యారేజ్ తనకు అప్పులు కొన్ని ఉండే. ఓకే. అంటే ఆయనకి అప్పటికి మ్యారీడ్? ఆయన మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఓకే. 10th క్లాస్ 8th క్లాస్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే. మా చెల్లెలు పెళ్లి దాకా అప్పులు కొన్ని నాకు ఉన్నాయి, నేను పర్సనల్గా చేసినవి. ఇవన్నీ తీర్చాలంటే ఇక్కడేమో ఆ రోజుల్లో నేను యాక్ట్ చేసి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళం అంతే. అంతే. ఒక సీను ఒక రోజు యాక్ట్ చేసామంటే ఆర్టిస్ట్గా ఆ గొప్ప అమౌంట్ అది. రోజుకి 500? రోజుకి 500 రూపాయలు. ఈ ఎన్ని 500 పోగు చేస్తే ఈ లక్షల రూపాయలు అప్పు తీరుతాయి, కుటుంబాలు బాగుపడతాయని నేను ఇంకా కొంతకాలం మనం సినిమా 10 సినిమాలు చేస్తే 10 సినిమాలకు అలాగే తీసుకున్నారా 500 చొప్పున? అంతే అంతే. ఆ రోజున మా ఆర్టిస్ట్ కంటే ఆ రేంజ్ ఉండేది. డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్కి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఎంత పీరియడ్ ఇదంతా? అంటే ఎంత పెట్టి 3 years ఉన్నారు మెడ్రాస్లో. 3 years అంతే అంతే ఉండేది. అంతే. ఆ ఒక్క సీన్ తోటి మా సినిమాలో అవకాశం లేకుండా పోయేది. అది 6 నెలలు పట్టేది రిలీజ్ అవడానికి. అట్లా పెద్ద సంపాదన పెద్దగా లేదు. నేను సంపాదించుకుందే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ చివర ఉన్న డబ్బులు కూడా అయిపోయి, లాస్ట్ పై కూడా అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇక వద్దు, లైఫ్ డిస్టర్బ్ అయిపోతాం, ప్లస్ వెనక బంధనాలు పెరుగుతున్నాయి, బాధ్యత పెళ్లి కాల. సో నేను ఎదురకపోయినా సంపాదించి ఈ కుటుంబాన్ని నిలబెట్టాలి, ఫ్యామిలీ నిలబెట్టుకోవాలి, ఎన్ని బయటపడాలి అని చెప్పి ఫాదర్ లేరు, మదరు, తమ్ముడు, చెల్లి పెళ్లి చేసాము. నేనే మెజారిటీ షేర్ తీసుకున్నాం ఖర్చులో. బాధ్యత ఎక్కువ తీసుకున్నారు. బాధ్యత. సో ఎన్ని ఉండటం చేత ఇక నేను ముందుగా అడుగులేకపోయా, ధైర్యంగా ఉండలేకపోయా. నా వరకు నేనైతే బతికేసేవాడిని. నలుగురు బతికించాల్సి వచ్చేసరికి వెందిరగాల్సి వచ్చింది. తృణప్రాయంగా ఎంతో మక్కువ తెలియని వాడిని తృణప్రాయంగా వదిలిపెట్టేసి మళ్ళీ షార్ట్ టైంలో డబ్బు సంపాదించాలి న్యాయబద్ధంగా అని చెప్పి ఏందా అనుకుంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతున్న, అంకురిస్తున్న రోజులయ్యి. 94, 94, 92, 93 ప్రాంతాలయ్యి. అప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టి అతి స్వల్పకాలంలోనే మళ్ళీ లక్షలు సంపాదించి ఈ అప్పులు తీర్చేసి అన్నయ్యకి నెలకి 2000, 3000 పంపిస్తా. మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాలని ప్రయత్నం ఉండగా తమ్ముడు పెళ్లి చేసేసి అప్పుడు హైదరాబాద్ ఉన్నా. ఇదంతా రియల్ ఎస్టేట్ ఇదంతా హైదరాబాద్ చేశా మార్కెటింగ్. నేను ఏజెంట్గా చేసి ఈ లెర్నింగ్లో 2-3 ఫ్రెండ్స్ కలుపుకుని నేనే కంపెనీ పెట్టా. మళ్ళీ సినిమా తమ్ముడు మ్యారేజ్ కూడా చేసేసా నేను పెళ్లి చేసుకోకుండా. ఇది మెడ్రాస్ వెళ్ళాలి, మళ్ళీ సినిమా ట్రై చేద్దామని దృష్టి అయితే అటువైపు అదే ఉంది. ఈ బాధ్యతను తీర్చుకుని మళ్ళీ యుద్ధరంగం ఇప్పుడు అంటారు అని చెప్పి వెళ్దామని అనుకుంటే డెస్టినీ అట్లా ఉంది.
మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో మహేష్ అట్టవద్దు సినిమా డబ్బు సంపాదించి మన సినిమా చేయొచ్చు కదా మనం బిజినెస్ చేద్దాము అని చెప్పని వాళ్ళు నువ్వు ఎండీగా ఉండు మనం చేద్దామని ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహించి ముగ్గురు కలిసి ఒక కంపెనీ పెట్టి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఆఫీస్లో ఇలాంటి సీట్లు కూర్చోడం మొదలెట్టా. ఓకే. ఇక అది 13-14 ఏళ్ళ పాటు కొనసాగింది. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసాము. అంతా కొనసాగుతున్న టైంలో పొద్దున్న 10 o'clock ఆఫీస్కి వెళ్తే రాత్రి 10 గంటల దాకా ఆఫీస్ నుంచి వచ్చాడు కాదు. సీట్లు కూర్చోవాలి. ఎందుకంటే 30-40 మంది ఏజెంట్స్ వర్క్ చేసేవాళ్ళు. ఎవరెవరు ఏదో టైంలో వస్తుండేవాళ్ళు ఆఫీస్కి, ఏదో పర్పస్తో వస్తుండేవాళ్ళు. కస్టమర్ తేవచ్చు. ఎండి గారు ఇంటికి భోజనానికి వెళ్ళారు, ఒక గంట పడుకుని వస్తారు అంటే వీడు కస్టమర్ జారిపోతారు కదా. సో నేను గాల వేసుకున్న వేటగాళ్ళగా పట్టు కూర్చున్నాడు అన్నమాట ఆఫీస్ని. మళ్ళీ మన ఇంటికి వెళ్తే వస్తే పోకుండా చేపలు పట్టాలి ప్రయత్నం. అట్లాగా నేను ఉండటంతో నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐడియల్గా కూర్చున్నాను ఆఫీస్లో. సుడోకు ఆడేవాడిని, పేపర్ దక్కన కణాకులు పేపర్ అంతా చదివేవాడిని. ఎన్ని చేసినా ఇంకా టైం పాస్ అయ్యేది కాదు నాకు. ఇల్లు కష్టమైన రామోజీ ఫిల్మ్స్ దగ్గర వెంచరు. ఇక్కడ కారు ఎక్కిస్తే ఆడు తిరిగి వచ్చి 4 గంటలు పడుద్ది. ఆడు కొంటాడకుండా అనేది మన హెడ్ అండ్ టైల్ అంతే లాటరీలాగా. ఈ యొక్క మెంటల్ టెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదన్నా రిక్రియేట్ అయ్యే ఆలోచన చేద్దాం అనేది, కథలాద్దాం సరదాగా ఆనందంగా ఈ వచ్చే టైంలో మనం కొన్ని లొకేషన్ తిరిగి రావచ్చు ఊహల్లో అనుకుని టైంపాస్ కోసమే నేను పెన్ను పుచ్చుకుని ఒక కాగితం అని చెప్పి కాగితం తీసుకుని ఒక కథ రాయడం మొదలెట్టాను. ఆ రాష్ట్ర కొద్దీ ఈ 4 గంటలు 5 గంటలు తీసుకుంటారా, నేను నాకు టైం పాస్ అవుద్ది ఇక్కడ అని నేను చాలా టైంని పర్పస్ఫుల్గా స్పెండ్ చేసేవాడండి. అట్లా ఫస్ట్ కథ నేను కొత్త పొంతులను రాసి స్వాతికి పంపించాను. అది ప్రింట్ అయిపోయింది. మొట్టమొదటి కథ ప్రింట్ అయిపోయింది. కొన్ని నేను రైటర్నా మళ్ళీ విషయం ఉందా, అది ఒకసారి మంచి కథ రాయాలని చెప్పని ఇట్లాగా నేను 17 కథ దాకా స్వాతి వీక్లీస్ అండ్ మంత్లీస్లో నా కథలు వచ్చినాయి. ఓకే. అట్లా రైటర్ అయ్యా. టైం పాస్ చేయడం కోసం రైటర్ అయ్యా.